తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తిరుపతి వినాయక్ నగర్ క్వార్టర్స్ లో టీటీడీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే భోగి మంటలు వేసి కూడా ఇక్కడ టీటీడీ ఎంప్లాయీస్ కావచ్చు, స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తుంటారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా టీటీడీ ఎంప్లాయీలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుంటాం. అన్న, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భోగి పండుగను చేస్తున్నారు? ఏ విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే పాల్గొంటున్నారు? ఓం నమో వెంకటేశయ్య. ముందుగా వినాయక్ నగర్ క్వార్టర్స్ ప్రజలకి, మహిళలకి, పిల్లలకి, ఆ తర్వాత టీటీడీ ఉన్నతాధికారులకి, తిరుపతి పట్టణ ప్రజలకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 25 సంవత్సరాలుగా టీటీడీ వినాయక్ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. తిరుపతిలోనే ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున భోగి మంటలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా పిల్లలకి ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. విజేతలందరికీ ఈ నెల 26వ తారీఖున తిరుపతి పట్టణ ప్రముఖులచే, టీటీడీ ఉన్నతాధికారులచే బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మాకి అందరి టీటీడీ అధికారులు సహకరిస్తున్నారు. ఇదే విధంగా సహకరిస్తే మేము ఇంకా బాగా బలంగా చేయగలమనేసి కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మురళీమోహన్, ప్రెసిడెంట్, వినాయక్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. చెప్పండి అమ్మా, ఎలా ఉంది మీరు సంక్రాంతిలో ఇక్కడ పాల్గొనడము? ఎలా ఉంది? అందరికీ సంక్రాంతి అండ్ భోగి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఒక 10 సంవత్సరాలుగా మన టీటీడీ కుటుంబ సభ్యులందరూ ఈ పండుగని ఘనంగా చేసుకుంటున్నాము. సో అందరూ, మీకు నచ్చిన వాళ్ళు అందరూ రండి, అందరితో కలిసి ఉండండి, పల్లెలు వాతావరణం వస్తుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి, హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. తిరుపతిలో అయితే పెద్ద ఎత్తున అయితే సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకుంటున్నారు. టీటీడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకుంటున్నారు. కెమెరామెన్ నవీన్ తో ముని, ఐ డ్రీమ్స్, తిరుపతి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు